ఆయిల్ ఫామ్ రైతులకు మోడీ ప్రభుత్వం షాక్. ఆయిల్ ఫామ్ రైతులకు కేంద్రం షాక్ ఇచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తున పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5% ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10% తగ్గించింది. ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చూసిన వారు లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ, మరి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే, క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకం భారీగా తగ్గించిన కేంద్రం 27.5% నుంచి 17.5%కి తగ్గించిన వైనం. సుంకం తగ్గింపుతో ఆయిల్ ఫామ్ రైతులకు తీవ్ర నష్టం. టన్నుకు సుమారు 3 నుంచి 4 వేల రూపాయల వరకు ధర తగ్గే అవకాశం ఉంది. ఓవైపు పామాయిల్ సాగు ప్రోత్సహించాలంటూనే మరోవైపు రైతులు నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం. దేశంలోకి పామాయిల్తో పాటు ఇతర నూనెల దిగుమతులు పెరిగాయి. స్థానిక రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఉద్యాన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా సుంకాలను తగ్గించడంపై మండిపడుతున్నారు. క్రూడ్ ఆయిల్ దిగుమతులపై గతంలో 5% సుంకం మాత్రమే ఉండడంతో దేశీయ ఆయిల్ ఫామ్ రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో సుంకం పెంచాల్సిందేనంటూ రైతులతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం 6 నెలల క్రితం సుంకాన్ని 5% నుంచి 27.5%కి పెంచింది. తాజాగా ఇప్పుడు 10% తగ్గించిందని ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టన్నుకు 4,000 కోత. ఒక రకంగా చెప్పాలంటే ఈ నిర్ణయం పామాయిల్ రైతులకు చావు దెబ్బ లాంటిదేనని, ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న రైతులకు ఇది భారీ దెబ్బ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుంకాల తగ్గింపులో పామాయిల్ గెలల ధర భారీగా పతనమయ్యే ప్రమాదం ఉందని ఉద్యాన శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పామాయిల్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ ధర టన్నుకు 20,058 రూపాయలుగా ఉన్నది. ఇది రైతులకు ఒక రకంగా మంచి ధర. అయితే ఇప్పుడు దిగుమతి సుంకాన్ని 27.5% నుంచి 17.5%కి తగ్గించడంతో ఎఫ్ఎఫ్బి గెల ధర 16 నుంచి 17 వేలకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అంటే టన్నుకు 3,000 నుంచి 4,000 వరకు కోత పడటం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఓవైపు ప్రోత్సాహం, మరోవైపు పోటు ఆయిల్ పామ్ రైతులపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందనేది విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పామాయిల్ ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో మిషన్ ఆయిల్ పామ్ పేరుతో ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చనే అవగాహనను రైతుల్లో కల్పిస్తుంది. ఇందులో భాగంగానే మిషన్ ఆయిల్ ఫామ్లో భాగంగా రాష్ట్రంలో 2.43 లక్షల ఎకరాలకు ఆయిల్ ఫామ్ సాగు విస్తరించింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. క్రూడ్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని తగ్గించడంలో వివిధ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించనుంది. అందులో భాగంగానే పామాయిల్ లీటర్ ప్యాకెట్ ధర 8 రూపాయల వరకు, సన్ఫ్లవర్ ప్యాకెట్ ధరపై 10 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నది. ముడి పామాయిల్పై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించడాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుపట్టారు. కేంద్రం నిర్ణయం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుందని చెప్పారు. సుంకాన్ని 40%కి పెంచాలని తాము డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం అందుకు విరుద్ధంగా సుంకాన్ని తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పామాయిల్ రైతులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం. రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 10% ఇంపోర్ట్ ట్యాక్స్ తీసినట్టు పామాయిల్ క్రూడ్ ఆయిల్ మీద. తర్వాత రేటు కూడా మన 12,000 టన్ను 1,26,000 ఉన్న రేటు ఆటోమేటిక్గా 10,300,000కి పడిపోయింది. దానివల్ల ఏంటంటే మన రేటు సహజంగానే ఆ రేషియోల ప్రకారం తగ్గుతుంది. మనకు ఉన్నటువంటి 19.42 రేషియో ప్రకారం మనకు ఇచ్చిన జీవో ప్రకారం రేటు తగ్గుతుంది. దానికి జత ఏంటంటే మరి దాని నిమిత్తం 1,470 రూపాయలు సుమారుగా, లేకపోతే 1,500 తగ్గుతుంది ఈ నెలలో, జూన్ నెలలో మనకి. అదే మన మే నెలకి
అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే 10% రెడ్యూస్ చేశారు. ఈ 10% ప్రకారం లెక్క చూసుకున్నా మళ్ళీ ఒక 1600 మళ్ళీ నెలలో కలిసింది. కానీ మళ్ళీ క్రూడ్ ఆయిల్ రేట్ డౌన్ అయితే మళ్ళీ అది కూడా ప్లస్ అవుతుంది, అంటే 2 అవుతాయి. ఇప్పుడు 2 కలిపి చాలా నష్టపోతాం. దానికోసం ఏంటంటే మన రైతులందరం కూడా చైతన్యవంతులు అయ్యి దీని మీద యాక్షన్ కమిటీ ఏదైనా పెట్టుకుని ఇది కంపల్సరీగా దీన్ని ఫాలోఅప్ చేసి మన గవర్నమెంట్తో దెబ్బలాడడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కంపెనీల మీద దెబ్బలాడితే పోయేది కాదు. ఏది ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద, అది ముందు మన గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి పర్చూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మన అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రాఘవరావు గారు ఏంటంటే ఆల్రెడీ అందరికీ లెటర్లు కాంటాక్ట్ చేశా అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఎస్ గోయల్ గారికి పంపించారన్నారు, కమిషనర్ గారికి ఇచ్చారన్నారు. అట్లాగే ఏంటంటే మిగిలిన రాజకీయ నాయకులు కూడా లెటర్లు పెట్టి ఆల్రెడీ ఫార్వర్డ్ చేశారు. మనల్ని కూడా కొంత చైతన్యపరిచి మనం కూడా ఒక డిసిషన్కి వచ్చి మన జిల్లా కలెక్టర్ గారు కానీ మన హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ లేదా ఏడిహెచ్ఎల్ కానీ డీడీలకు కానీ రిప్రజెంటేషన్ చేసి ఒక చైతన్యవంతమైన కార్యక్రమం చేస్తే వాళ్ళు కూడా కొంత కోఆపరేట్ చేస్తారు. అంచేత మొత్తం మీద ఏంటంటే మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ రేటు మరి ఇట్లాగే డౌన్ అవుతూ ఉంటే మనది 13,000కి 14,000కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండో తోడు ఏంటంటే అది ఇంపోర్ట్ ట్యాక్స్ కూడా తగ్గించారు. అది దానికి తోడైతే ఇంకా డౌన్ అయిపోతుంది. అదేంటంటే కాస్త మనం యాక్టివ్గా మళ్ళీ నెల గడిచే లోపులోనే, అంటే మళ్ళీ ఇంకా డౌన్ అయిపోకుండా మనం ఏదైనా యాక్టివ్ అయ్యి గవర్నమెంట్ ఏదైనా తీసుకొస్తే మనందరం రైతులందరం కూడా ఉపయోగపడుతుంది. మరి దాని నిమిత్తం రైతులందరూ కూడా చైతన్యం పొంది ఏదైనా మళ్ళీ ఇంకో మీటింగ్ కండక్ట్ చేయడం, లేకపోతే ఈ లోపల ఆఫీసర్లందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వడం చేయాలి. అట్లా చేసినట్లయితే కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. పామాయిలకు గిట్టుబాటు ధర, పామాయిలకు గిట్టుబాటు ధర, దిగుమతి సుంకం 50%, దిగుమతి సుంకం 50%, పామాయిల్ దిగుమతి సుంకం 50%, క్రూడ్ ఆయిల్ దిగుమతి సుంకం 50%, కనీస మద్దతు ధర 22,000, కనీస మద్దతు ధర 22,000, కనీస మద్దతు ధర 22,000, క్రూడ్ ఆయిల్ పై 50% దిగుమతి సుంకం, క్రూడ్ ఆయిల్ పై దిగుమతి సుంకం 50%. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోను మరికొంతమంది రైతులకు పంపించడం జరుగుతుంది. కాబట్టి చూసిన వారు లైక్ చేస్తారని కోరుతూ, మరి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ మీడియా. ధన్యవాదాలతో మీ కుటుంబం.